హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్‌లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఐకియాలో కిచెన్స్ చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, ఐకియాలో నార్మల్‌గా అలా మోడల్ కిచెన్స్ పెడుతుంటారు కదా! ఊరికే చూసొస్తుంటారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉంటారు. నేను ఐకియా వెళ్ళినప్పుడల్లా చాలామందిని చూస్తూ ఉంటాను అనమాట. ఎవరైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఓకే ఇలాంటి షెల్ఫ్ బాగుంటుంది ఇలా చూస్తూ ఉంటారు. కానీ ఐకియాలోనే మనం ఒకవేళ కిచెన్ తీసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఇది చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫో అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఐకియాలో డైరెక్ట్గా కొనేసుకోవడము అలా కాకుండా వాళ్ళు మన ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలానే ఒక 4 కిచెన్స్ నేను అక్కడ షూట్ చేసుకొని వచ్చాను అనమాట. ఆ 4 కిచెన్స్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. అలానే ఇంకా ఐకియాలోనే డైరెక్ట్ బుక్ చేసుకోవాలన్నా కానీ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వగానే కింద కొన్ని పాయింట్స్ వచ్చేసి హైప్ అనేసి వస్తుంది. సో ఆ పాయింట్స్ ఇచ్చేసారంటే మంచి మంచి వీడియోస్ని యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఏఐ కదా, అది మనిషి కాదు. ఏఐకి అన్ని వీడియోస్ సేమ్. సో మంచి వీడియోస్ని బూస్ట్ చేయాలి అంటే అందరూ హైప్ చేస్తూ ఉంటే ఓకే ఇది వాల్యుబుల్ వీడియో కావచ్చు అనేసి యూట్యూబ్ అల్గోరిథం కూడా కొంచెం పుష్ చేస్తుంది నా వీడియో. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కిచెన్స్ చూడడం స్టార్ట్ చేద్దాము. తర్వాత నేను మిగిలిన ఇన్ఫో కూడా చెప్తాను. సో మిగిలిన టిప్స్ తెలుసుకునే కంటే ముందు ఒక 2 కిచెన్లు చూసేద్దాము. ఫస్ట్ కిచెన్ వచ్చేసి ఇది టాప్ ఫ్లోర్లో ఉంది. ఇది కొత్త కిచెన్ అనమాట. ఇవాళ చూపించే అన్ని కొత్తవే. ఇంతకుముందు నేను చాలా కిచెన్స్ చూపించాను ఐకియాలో. వాటికి వీటికి అసలు సంబంధం లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ వన్. మీరు ఐకియాలో అబ్జర్వ్ చేసినట్లయితే కిచెన్స్ వైట్వి లేదా పేస్టల్ షేడ్స్ ఉంటాయి కానీ కిచెన్ బ్రైట్గా కనబడడం కోసం ఏం చేస్తారంటే కిచెన్ వాల్ పెయింట్ బ్రైట్గా వేస్తారు. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ మరూన్ కానీ అలా వేస్తూ ఉంటారు. దానివల్ల వైట్ కిచెన్ అయినా కానీ అట్లా బ్రైట్గా కనిపిస్తుంది. నాకు ఆ ఐడియా బాగా నచ్చింది. సో మనం కిచెన్ని చూసేద్దాము. ఇది చూడండి. సో మనకి ఏవైతే ఈ మెటీరియల్ కనిపిస్తుందో ఇదంతా కూడా పార్టికల్ వుడ్ అండి. అండ్ వీటిల్లో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. మీరు IKEA.inకి వెళ్ళినా కానీ కలర్స్ అన్నీ చూడొచ్చు. కిచెన్ అని టైప్ చేయండి మీకు అన్నీ కనిపిస్తాయి. అయితే వీటిల్లో 2 ఫినిష్లు ఉంటాయన్నమాట. ఒకటేమో మ్యాట్ ఫినిష్, ఒకటేమో గ్లాసీ ఫినిష్. ఇది గ్లాసీ ఫినిష్. గ్లాసీ ఫినిష్లో లైటింగ్ మనకి బాగా కనిపిస్తుంది. అంటే బయట మనం యాక్రిలిక్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఇందులో గ్లాసీ ఫినిష్ అలానే ఉంటుంది. యాక్రిలిక్కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో ఇలా డబుల్ డ్రావర్ సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. దీనివల్ల స్పేస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హ్యాండిల్స్ కూడా ఇలా గ్రూవ్ లాగా ఉండే హ్యాండిల్స్ పెట్టించుకోవచ్చు, లేదా జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ కూడా పెట్టించుకోవచ్చు. జీ ప్రొఫైల్వి నేను నెక్స్ట్ కిచెన్స్లో ఉంటే చూపిస్తాను అవి ఎలా ఉంటవి అని కూడా. సో ఇవైతే హ్యాండిల్స్ బాగున్నాయి. బయటికి స్పెసిఫిక్గా కనిపించట్లేదు హ్యాండిల్స్. సాఫ్ట్ క్లోజర్ ఉంది అండ్ చాలా చాలా పెద్ద పెద్దవి కూడా వచ్చాయి. మన ఇండియన్ కిచెన్స్కి సరిపోయేలాగా అనమాట. ప్రాపర్గా పర్ఫెక్ట్గా డెప్త్ ఎక్కువగా ఉంది డెస్క్ల్లో. సో ఏదైతే ఇలా చూడండి ఈ అంచుల్లో తగలకుండా ఇలా ప్రొటెక్టర్స్ కూడా ఇచ్చారనమాట. సో కిచెన్ బండ ఉంది కదా అదైతే ఇప్పుడు ఇవ్వట్లేదంటండి. ఇప్పటి వరకు మనం చూసిన పార్ట్ వచ్చేసి 2,07,000 అనమాట. దానికి ఇన్స్టలేషన్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి ఇంచుమించు ఇంకో 10,000 ఎక్స్ట్రా అవుతాయి ఇంతవరకు. సో ఐకియాలో ఎలా అంటే ముక్కలు ముక్కలుగా ఉంటాయండి. మనం ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉంటే అంత మాత్రమే తీసుకోవచ్చు, లేదు ప్లేస్ ఉంది అంటే ఇలా ఐలాండ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అందుకే నేను ఒక 2 కిచెన్స్ చూపించాక మీకు యాక్చువల్గా కిచెన్ ఎలా బుక్ చేసుకోవాలి ఐకియాలో అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది మన కిచెన్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు వాళ్ళు అనేసి. సో పెద్ద కిచెన్ ఉందనుకోండి ఇలా ఐలాండ్ తీసుకోండి. ఐలాండ్ ఉన్న కిచెన్స్ చాలా బాగుంటాయి. అంటే మనకి స్టవ్ వేరే చోటు ఉండి ఇదంతా కూడా వర్కింగ్ టాప్ అనమాట. సో ఇది చూడండి 1 lakh అనమాట. ఎంటైర్ ఐలాండ్ మొత్తం 1 lakh. అయితే ఇక్కడ వచ్చేసి మన కుక్ టాప్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ బండ ఇవ్వట్లేదు కాబట్టి అది మైనస్ చేసి ఇస్తారని అనుకుంటున్నా నేను. సో ఇంకా సింక్ ఇస్తారు, ట్యాప్స్ కూడా ఇస్తారు అండ్ చిమ్నీ కూడా ఇస్తారు. అవి ఇంక్లూడెడ్.
అండ్ మిగిలినవన్నీ కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో సైడ్‌లో ఇలా డైనింగ్ టేబుల్ పెట్టి చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్‌ప్లే యూనిట్ అంతే. మనం యాక్చువల్‌గా అన్ని రూమ్స్‌కి కూడా ఐకియా ఇంటీరియర్స్ చేసుకోవచ్చు వాళ్ళతో సర్వీసెస్. వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇది పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టుకోండి అనేసి 3డీలో మనం అవి కొనుక్కోవాల్సి ఉంటది. ఒక్కొక్క ఐటెమ్ యాడ్ చేసి చూపిస్తా ఉంటారు. దానికి వాళ్ళు యాడ్ చేస్తుంటే పక్కన ప్రైస్ కనిపిస్తా ఉంటదనమాట. సో అలా మనం డిజైన్ చేయించుకోవచ్చు. జస్ట్ ఒక మోడల్ కోసం ఇలా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ కలర్ చాలా బాగుంది కదా! మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్. యాక్చువల్‌గా ఎవరైనా ఇంట్లో అది ఏస్తే అసలు చాలా గాడిగా ఉంటది కానీ, ఇక్కడ నాకలా అనిపియలేదు. అండ్ ఈ యూనిట్ చూడండి. ఇటంతా గూడా ఫుల్ స్టోరేజ్. ఇదంతా గూడా మీకు 2,00,000కొస్తది. సో ఇది మీరు తగ్గించుకోవచ్చు కూడా, పెంచుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యువర్ స్పేస్. మొత్తం గేమ్ చేంజింగ్ థింగ్ అంతా గూడా మీ స్పేసే. మీ కిచెన్‌లో ఎలా స్పేస్ ఉంటది, పై వరకి కావాలా మీకు, లేదా ఓన్లీ కిందనే కావాలా షెల్ఫ్స్, ఇవన్నీ గూడా మీరు ఆలోచించుకొని తీసుకోవాలనమాట. సో నేను ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్తానండి ఇక్కడ. ఇల్లు కట్టించేటప్పుడు స్టార్టింగ్‌లోనే మీరు బయట వుడ్ వర్క్ వాళ్ళతోనూ, ఐకియా వాళ్ళతోనూ 2 కూడా కొటేషన్స్ తీసుకోండి. తీసుకుంటే మీకొక ఐడియా వచ్చేస్తది. అప్పుడు మీరు షెల్ఫ్స్ కట్టించుకోవాలా సిమెంట్‌తో, లేక ఐకియా నుంచి తీసుకోవాలా, ఇది మీకొక ఐడియా వస్తదనమాట. ఇది చూడండి. ఎంత స్టోరేజ్ ఉందంటే అమేజింగ్ అసలు. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఐకియా కిచెన్స్ చాలా వాడాను. మేము 5 ఇళ్లల్లో ఉన్నాము. 5 హోమ్స్. సో ప్రతి చోట కూడా ఇంచుమించుగా ఇలాంటి కిచెన్సే ఉండేవి. నాకెప్పుడు కూడా అవి స్ట్రాంగ్‌గా లేవు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎప్పుడు రిపేర్స్ కూడా రాలేదనమాట. అందుకే నేను ఐకియాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, నమ్ముతాను. బికాస్ నేను రియల్‌గా యూజ్ చేశాను కాబట్టి. మన ఇండియన్ కుకింగ్‌కి కూడా ఆ కిచెన్స్ ఎలాంటి ఇష్యూస్ రాలేదు. ఈవెన్ వైట్ మొత్తం ప్లాట్‌ఫార్మ్ ఉండేదనమాట. దాని మీద కూడా ఎప్పుడు పసుపు మరకలు గానీ, ఏమన్నా పడ్డా గానీ అది అలా ఉండిపోవడం, స్టెయిన్ అట్లా ఎప్పుడు జరగలేదు. సో లిటరల్‌గా నేను యూజ్ చేశా కాబట్టే నేను లైక్ చేస్తాను. బట్ ఇప్పటివరకైతే నేను తీసుకున్న హౌస్ రీసేల్ హౌస్ కాబట్టి నేను ఐకియా కిచెన్ పెట్టించుకునే అవసరం లేదా అవకాశం నాకెప్పుడు రాలేదు. సో ఇది టోటల్ కిచెన్ అండి. సో 2,00,000, 2,00,000, 1,00,000 టోటల్ 5,00,000 అయిద్ది ఈ కిచెన్ మీరు తీసుకోవాలంటే. ఇదొచ్చేసి సెకండ్ కిచెన్ అనమాట. అన్నిట్లోకెల్లా చీప్ అండ్ బెస్ట్ కిచెన్ అంటే ఇదేనండి. ఇదొచ్చేసి మ్యాట్ ఫినిష్ అనమాట మొత్తం. అంత బ్రైట్‌గా, గ్లాసీగా ఉండదు. చాలా తక్కువ ప్రైస్‌లోనే అయిపోతది. అండ్ జనరల్‌గా మన ఇళ్లల్లో ఇంతే ఉంటది కిచెన్ రూమ్ కదా! సో ఇది పర్ఫెక్ట్. చాలా చాలా బావుంది. ఇది కూడా చూడండి. టోటల్ వైట్ కిచెన్ అయినా గానీ, వెనకాలొచ్చేసి యెల్లో కలర్ ఏశారు వాల్‌కి. సో మేబీ దానివల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. అండ్ వర్టికల్ స్పేస్ చాలా బాగా యూజ్ చేస్తారు. సో టవల్స్ పెట్టుకోవడానికి, కప్స్ వేలాడదీసుకోవడానికి ఇలా రాడ్స్ పెట్టేసి చాలా బాగా స్పేస్ యుటిలైజేషన్ అయితే అవుతది. దానివల్ల చిన్న కిచెన్‌లో మనం ఐకియా కిచెన్ తీసుకున్నా కానీ స్పేస్ సరిపోతదనిపిస్తది నాకు. ఇదొచ్చేసి మ్యాగ్నెటిక్‌దండి బార్. దీని మీద నైఫ్స్ అండ్ సిజర్స్ అవన్నీ గూడా మనం ఊరికనే అట్లా స్టిక్ చేసేయొచ్చు. ఇవన్నీ మనం అడిషనల్‌గా తీసుకోవచ్చనమాట. సో ఏదైతే మనం ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ చూస్తున్నామో అది క్వార్ట్స్. మనం బయట నుంచి తీసుకోవాలి. అంటే ఎక్కువ మంది తీసుకోవట్లేదని ఈ మధ్య ఇవ్వట్లేదంట. ఇంకా ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం చూడండి. అండ్ ఆల్సో ఐకియా కిచెన్స్‌కి 25 ఇయర్స్ వారంటీ ఉంటుందండి. సో ఇలా ప్లేట్స్ పెట్టుకోవడానికి మనం నార్మల్‌గా వుడ్ వర్క్ చేయించుకుంటే స్టీల్‌తో వస్తది గదా! అలా దీంట్లో రాదండి. సో మనం ప్లేట్స్‌కి సెపరేట్‌గా ఒక స్టాండ్ లాంటిది కొనుక్కొని షెల్ఫ్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. సో సింక్ అయితే ఇక్కడ క్వార్ట్స్ అవైలబుల్ ఉందంట ఇప్పుడు రైట్ నౌ. సో మీకు సిరామిక్ కానీ లేదా స్టీల్ కానీ కావాలంటే బయట నుంచి తీసుకోవాలి. మెజర్‌మెంట్స్ వీళ్ళు చెప్తారు. వీళ్ళ కిచెన్‌కి ఎంత కావాలి అనేసి. సో ఇది చూడండి బాటిల్ పుల్ ఔట్. ఇవన్నీ గూడా మన వాళ్ళు గూడా చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా మేము వుడ్ వర్క్ చేయించాము. అంటే అది మా అన్న వాళ్ళ విల్లా కాబట్టి వాళ్ళు వుడ్ వర్కే ప్రిఫర్ చేశారు రాదర్ దాన్ ఐకియా. సో నేను అలాగే చేపిచ్చేసాను. ఇంకా మా అన్న వాళ్ళ విల్లా కదా అనేసి. కానీ ఎంతైనా గానీ సాఫ్ట్ క్లోజర్ లాగా లేదండి. అన్నీ కొంచెం హార్డ్‌గా ఉన్నాయన్నమాట. ఎంతైనా ఇంత సాఫ్ట్‌గా, ఇంత స్లీక్‌గా ఈ క్లాసీనెస్ అనేది రాలేదని.
సో, ఇటు చూడండి. ఇది నాకు అన్నిటికంటే చాలా నచ్చింది తెలుసా? ఇది మీరు సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చండి. 72,000 ఇది సెపరేట్‌గా తీసుకుంటే. ఇదంతా ప్యాంట్రీ యూనిట్. దీంట్లో ఎంత స్టోరేజ్ ఉందో అసలు. సో, మీరిప్పుడు ఎగ్జిస్టింగ్ కిచెన్‌లో కూడా తీసుకోవచ్చు. సో, ఇలా పై వరకి వచ్చేస్తాయన్నమాట. ఒక చిన్న ల్యాడర్ కిచెన్‌లో పెట్టుకున్నామంటే పై వరకి యాక్సెస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఎంత నచ్చిందో అసలు. ఎగ్జిస్టింగ్ కిచెన్‌లో కూడా తీసుకోవచ్చనమాట. సో, ఇంకా స్పేస్ ఉంటే ఈ ఐలాండ్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐలాండ్ అనేది ఆప్షనల్. అంతా కంప్లీట్‌గా తీసుకోవాలి అని ఏం లేదు. స్పేస్ ఉంటేనే తీసుకోవచ్చు. ఈ కిచెన్ మనకి 3,00,000లో వచ్చేస్తుందండి. ఐలాండ్‌తో కలిపి. అటు సైడ్‌ది 2,00,000, 1,00,000 ఏమో ఈ ఐలాండ్. ఇంకా అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫో ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఐకియా వాళ్ళని మన ఇంటికే పిలవచ్చు మెజర్మెంట్స్ తీసుకోవడానికి. సో ఏ స్టేజ్లో పిలవాలంటే మనకి ప్లాస్టింగ్ అయిపోయి ఉండాలి. ఓకే, ప్లాస్టింగ్ అయిపోయి ఉండాలి, టైల్స్ అయిపోయి ఉండాలి. ఒక కోట్ పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ కట్టొద్దు అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఐకియా లాంటి ఇంటీరియర్ డిజైనర్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి సిమెంట్ స్ట్రక్చర్ అనేది కిచెన్లో ఉండకూడదు. సో అది ఏమీ కట్టకుండా జస్ట్ ప్లెయిన్గా ఉండాలి కిచెన్. కానీ కింద వచ్చేసి మనకి టైల్స్ అయిపోవాలి అండ్ ప్లాస్టింగ్ అయిపోవాలి గోడలకి. సో అప్పుడు ఏంటంటే మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి కిచెన్ మెజర్మెంట్స్ది బుక్ చేసుకోవచ్చు. దానికి 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మనం కాల్ చేసి, ఓకే నా పేరు షాకిరా, నేను ఇలా బుక్ చేసుకుందాం అనుకుంటున్నా, మా కిచెన్ కోసం ఇలా ఎస్టిమేట్ కావాలి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మెయిల్లో పేమెంట్ లింక్ పంపిస్తారు. మనం 1,000 రూపీస్ పే చేయగానే అడ్రస్ అవి తీసుకొని ఒకళ్ళు ఇంటికి వస్తారనమాట. ఇది స్టెప్ 1. స్టెప్ 1లో మనకి మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు. సో లిటరల్లీ దే విల్ స్పెండ్ 2 to 3 hours ఆఫ్ టైం. మనం ఇప్పుడు కిచెన్ గురించే మాట్లాడుకుంటున్నాము. సో కిచెన్లో వాళ్ళు ఏం చేస్తారంటే రాగానే మొత్తం మెజర్ చేసుకుంటారు అండ్ మనని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. లైక్ ఎన్ని డేస్లో అయిపోవచ్చు మీ కిచెన్, అండ్ ఆల్సో మీరు అసలు ఏంటి మీ ఐడియా ఏంటి అనేసి లైట్గా క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు డిజైనర్ కాదు, ఓన్లీ మెజర్మెంట్ తీసుకోవడానికి వస్తారు. సో అడిగేసి మొత్తం మెజర్ చేసుకుంటారు. ఇంకేమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారా ఇవన్నీ అడుగుతారు అనమాట. ఎందుకంటే ఒకసారి అన్నీ అయ్యాకే వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్ వస్తాయి అనేసి. సో మొత్తం వాళ్ళు డ్రాయింగ్ తీసుకుంటారు. లిటరల్గా డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత మనతో సైన్ పెట్టి చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయి ఆ డ్రాయింగ్ని డిజైనర్కి ఇస్తారు. ఒక 2 days తర్వాత మనకి డిజైనర్ నుంచి కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చి, ఓకే ఒక వీడియో కాల్ పెట్టుకుందాము, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ కిచెన్ని ఎలా సెటప్ చేసుకోవచ్చు అని చెప్తారు. మనం వీడియో కాల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పేమెంట్ లింక్ వస్తుంది. ఇంకొక 1,000 పే చేయాలి. పే చేసిన తర్వాత వాళ్ళు వీడియో కాల్ పెట్టేసి మన మొత్తం 3D డిజైన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది పెడితే బాగుంటుంది అనేసి. అండ్ ఆల్సో మనం కూడా చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్స్ బయట పెట్టుకుందాం అనుకుంటున్నారు, అది కూడా వాళ్ళకి ముందే మెన్షన్ చేయాలి. గ్యాస్ సిలిండర్స్ నేను లోపలే పెట్టుకుంటా అనేది ఉన్న ముందే స్పెసిఫిక్గా చెప్పాలి. అలానే మన కిచెన్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి మైక్రోవేవ్ ఉంటుంది, ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటి మెజర్మెంట్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియో కాల్కి ముందే మీరు మెజర్మెంట్స్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు ఫ్రిడ్జ్కి ప్లేస్ వదలాలి అంటే కరెక్ట్గా మన ఫ్రిడ్జ్ మెజర్మెంట్స్ ఉండేలాగా ప్లేస్ వదులుతారు. అండ్ ఆల్సో మైక్రోవేవ్ అనేది మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, పైన పెట్టాలా లేదంటే గట్టు మీద పెట్టుకుంటారా, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దెన్ వాళ్ళు దాని ప్రకారం అన్నీ చేస్తూ ఉంటారనమాట. వీ కెన్ టెల్ దెమ్ మాకు ఇలా ఓపెన్ చేసే డోర్స్ వద్దు, ఇట్లా ఓపెన్ చేసే డ్రావర్స్ కావాలి, అండ్ ఆనియన్ పొటాటో బాస్కెట్స్ కావాలి, ఇలా అన్నీ చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే చాలా మంచి స్టాండర్డ్స్ ఉంటాయండి ఐకియాకి. యూ ఆల్ నో ఐఎమ్ బిగ్ హ్యూజ్ ఐకియా ఫ్యాన్ అనమాట. ఐకియా ఫ్యాన్స్లో ర్యాంక్స్ ఇస్తే నాకు వరల్డ్ నెంబర్ 1 వస్తుంది. సో ఏంటంటే అవి ఇప్పుడు సింక్ ఉందనుకోండి, సింక్ అండ్ స్టవ్కి మధ్యలో మనం దగ్గరికి పెట్టమన్నా వాళ్ళు పెట్టరు. ఎందుకంటే రూల్స్ ప్రకారం అది హైజీనిక్ కాదు, చాలా కొంచెం కనీసం ఇంత డిస్టెన్స్ ఉండాలి అని వాళ్ళకి కొన్ని మెజర్మెంట్స్ అండ్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి యూజ్ చేసిన యుటెన్సిల్స్ ప్లస్ కుకింగ్ ఒకే చోట జరగొద్దు అని, సో అలా స్టాండర్డ్స్ ప్రకారం చేస్తారు. అండ్ ఆల్సో మనకి 2 షింకులు కావాలి అనేసి ఉందనుకోండి, అది కూడా మనం ముందే చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్ వదులుతారు. అండ్ ఆల్సో డిష్ వాషర్ మనకి కుక్ టాప్ కిందకి వెళ్ళాలి అనేసి మీకు ఐడియా ఉందనుకోండి, అది కూడా ముందే చెప్పాలి. మీ డిష్ వాషర్ మెజర్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కాల్లో ఏంటంటే మీరు రఫ్గా అన్నీ చూసేస్తారు.
సో ఇప్పటివరకు మీరు 2000 స్పెండ్ చేశారు. ఓకే, సో అవన్నీ రఫ్గా చూసేసిన తర్వాత ఇంకా ఓకే, మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి అంటారు. 2 డేస్ తర్వాత మనకి 3D డిజైన్ పంపిస్తారు. 3D డిజైన్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో అదే మనకి మెయిల్లో పంపిస్తారనమాట. మనకు ఒక లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు. ఆ లాగిన్ పాస్వర్డ్తో మనం ఎంటర్ అయిపోయి చూసుకున్నాం అనుకోండి, ఆ 3D డిజైన్ని మనం కూడా మోడిఫై చేసుకోవచ్చు. కింద ఇంకా అడిషనల్ షెల్ఫ్స్ అవి ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ వీడియో గేమ్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి చూసుకొని మనం ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఓకే ఇక్కడ ఈ షెల్ఫ్ వచ్చింది, ఇక్కడ ఈ షెల్ఫ్ వచ్చింది అని మాట్లాడుకొని మళ్ళీ సెకండ్ కాల్ మనం సెటప్ చేసుకోవచ్చు. టోటల్ 3 కాల్స్ ఆప్షన్ ఇస్తారు. ఫస్ట్ కాల్ అయిపోయింది, సెకండ్ కాల్లో వచ్చేసి మనకి ఏమేమి చేంజెస్ కావాలి ఇంకా ఫర్దర్గా అనేసి చెప్పొచ్చు అనమాట. థర్డ్ కాల్లో వచ్చేసి మనకి ఏమేమి చేంజెస్ వాళ్ళు చేశారు, ఏవి పాసిబుల్ ఏవి కావు, ఇవన్నీ కూడా ఫైనల్ కాల్ అనమాట. సో టోటల్ 3 కాల్స్ ఉంటాయి. అండ్ 3 కాల్స్లో మనకి డిజైనింగ్ అయిపోతుంది. డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన ఇల్లు రెడీగా ఉంది, మనం ఇంకా వాళ్ళకి బుకింగ్ చేసేసుకుంటున్నట్లు వాళ్ళు వర్క్ ఆర్డర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్కి వస్తారనమాట. వచ్చి ఫైనల్ మెజర్మెంట్స్ డిజైన్ ప్రకారం. ఫస్ట్ మెజర్మెంట్స్ ఏంటి, డిజైన్ లేకుండా తీసుకున్నారు. సెకండ్ మెజర్మెంట్స్ వచ్చేసి విత్ డిజైన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అన్నీ చూసేసి ఏవైనా సివిల్ వర్క్స్ అవసరం అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని ప్లగ్ పాయింట్స్ పెట్టేసుకుంటాం. ఫస్ట్ డే వాళ్ళు కూడా ఏం చెప్పరు, మాట్లాడరు ప్లగ్ పాయింట్స్ గురించి. కానీ డిజైన్ రెడీ అయిన తర్వాత మనకి ప్లగ్ పాయింట్ ఇటు సైడ్ ఉంది, కానీ డిజైన్ ప్రకారం మన ఫ్రిడ్జ్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, అది చేంజెస్ చేసుకోమని చెప్తారు. సివిల్ వర్క్స్ ఏమైనా ఉంటే ఓకే ప్లగ్ పాయింట్స్ ఇక్కడ అడిషనల్గా ఒకటి పెట్టుకోండి, ఇక్కడ ప్లగ్ పాయింట్ తీసేయండి, ఇలాంటివి చెప్తారనమాట. ప్లంబింగ్ కూడా చూసుకుంటారు, మనం డిష్ వాషర్ అది అన్నీ చెప్తాం కాబట్టి. సో ఇంకా ప్లంబింగ్ అన్నీ చూసుకున్న తర్వాత ఓకే రెడీ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి 1 వీక్లో మొత్తం సెటప్ చేసుకొని వచ్చి బాక్సెస్ అన్నీ పెట్టేస్తారు. ఏమంటారు సాడ్ న్యూస్ ఫర్ మీ ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఏంటంటే ఐకియా నుంచి కిచెన్ తీసుకుంటే మొత్తం తీసుకోవాలనుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఐకియా నుంచి ఎక్కువ కిచెన్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కుక్ టాప్స్ ఇవ్వడం మానేశారు. లైక్ ఇప్పుడు చిమ్నీ ఇస్తున్నారు, షింక్ ఇస్తారు, కానీ హాబ్ ఇవ్వట్లేదు. హాబ్ మనం బయట కొనుక్కోవాలి. అండ్ ఈవెన్ మనం గ్రానైట్ కానీ క్వార్ట్స్ కానీ ఏదైనా సరే మనం కౌంటర్ టాప్ తీసుకోవాలి అంటే అది కూడా ఇప్పుడు ఐకియా ప్రొవైడ్ చేయట్లేదు, మనం బయట నుంచి తీసుకోవాలి. మెజర్మెంట్స్ ఐకియా వాళ్ళు ఇస్తారు, బయట నుంచి మనం కౌంటర్ టాప్ కొనుక్కొని వచ్చి వేయించుకోవాలి. ఐకియా బాక్సెస్ పెట్టిన తర్వాత కౌంటర్ టాప్ వేయించుకోవాలన్నమాట. సో మరి హాబ్ కోసం కట్ చేయాల్సి ఉంటుంది, సింక్ కోసం కట్ చేయాల్సి ఉంటుంది కదా కౌంటర్ టాప్, అలాంటివన్నీ కూడా ఐకియా వాళ్ళు మెజర్మెంట్స్ ఇస్తారు. మనం ఎక్కడైతే కౌంటర్ టాప్ కొంటున్నామో వాళ్ళతో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియో కరెంట్ది కాబట్టి ఇప్పుడున్న రూల్స్ అయితే ఇవి. బట్ ఆఫ్టర్ ఏ మంత్ ఆర్ 2 months ఏమైనా చిన్న రూల్స్ చేంజ్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ వాళ్ళు కౌంటర్ టాప్స్ కూడా సెల్ చేస్తే బెస్ట్. నాకేంటంటే ఏదైనా ఇప్పుడు మనం ఒక చోటు నుంచి తీసుకుంటున్నామంటే అన్నీ వాళ్ళే ఇస్తే బెస్ట్ కదా, ఎందుకంటే ఇన్స్టలేషన్ అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా అవుతుంది అనేసి. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇల్లు కడుతున్నారు అండ్ డిజైనింగ్ అండ్ ఒక చిన్న పాయింట్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. అందుకని నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఐ హోప్ నేను మొత్తం కవర్ చేసేసాను. ఇంకా ఏమైనా మిస్ చేసినట్లయితే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వెళ్తూనే ఉంటా కదా నేను ఐకియాకి, అప్పుడు నేను కవర్ చేస్తాను. అలానే ప్రాబబ్లీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొక 4 కిచెన్స్ కూడా నేను షూట్ చేసుకొని వస్తాను. అవి కూడా నేను పార్ట్ 2 కింద పెడతాను. సో ప్లీజ్ గో హెడ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. ఇది వచ్చేసి థర్డ్ కిచెన్ అండి. ఇది చాలా క్లాసీగా ఉంటుంది, మొత్తం వుడ్ కలర్లో ఉంటుంది అనమాట. ఎంత వామ్గా అనిపిస్తుంది అసలు అది ఈ కిచెన్లోకి వెళ్తే, చాలా బాగుంటుంది. లైటింగ్ కానీ ఇదంతా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఒక్క షెల్ఫ్ వైట్తో వచ్చింది అంతే. ఈ వుడ్ కలరే సేమ్ వాల్కి కూడా వేశారు, అయినా సరే చాలా బాగుంటుంది అనమాట అసలు ఈ కిచెన్. సో ఎవరైతే క్వార్ట్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు వాడుతున్నారో ఒకసారి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంటుంది అనేసి. నేను యూఎస్లో వాడింది క్వార్ట్స్ కాదు, వైట్ ప్లాట్ఫామే వాడాను, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ క్వార్ట్స్. సో మీరు ఒకవేళ వాడుతున్నట్లయితే పసుపు మరకలు పడుతున్నాయా, వేడి పెడితే ఏమీ అవ్వదా, అది తప్పకుండా చెప్పండి, వేరే వ్యూవర్స్కి కూడా యూజ్ అవుతుంది. ప్రోస్ అండ్ కాన్స్ ఎనీథింగ్, బాగుందా బాగాలేదా ఏదో ఒకటి పెట్టండి.
అండ్ నేనైతే బ్లాక్ గ్రానైటే వాడుతున్నాను మా ఇంట్లో. ఈవెన్ దో నాకు అదంత నచ్చదు కానీ యాక్చువల్‌గా వెరీ స్టాండర్డ్. ఒక రకంగా చూస్తే అది బెస్ట్ అనిపిస్తది. అండ్ షెల్ఫ్స్‌లో కూడా అండి మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎలా బుక్ చేసుకోవాలి అనేసి. మనం ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలనమాట. చూసి స్క్రీన్ షాట్ తీసుకోవడము, లేదా మీరు ఐకియాకి వెళ్ళినప్పుడు ఫోటోస్ తీసుకోవడము, ఐకియా వెబ్‌సైట్‌లోంచి కొద్దిగా వెతికి ఫోటోస్ తీసుకోవడం అలా చేసి, ఇప్పుడు ఒక 2 అడుగుల స్పేస్ ఉంది. అక్కడ ఎలాంటి షెల్ఫ్ పెట్టాలి అని వాళ్ళు అడిగితే, వాళ్ళు నార్మల్‌గా ఒకటి పెట్టి చూపిస్తారు. మనం ఇలా కాదు ఇలాంటిది పెట్టండి అని కూడా చెప్పడానికి పనికొస్తది. అందుకే నేను ఈ వీడియో చేశా అనమాట. సో, మీకు ఎన్ని రకాల షెల్ఫ్స్ ఉంటాయి ఐకియాలో అని తెలిస్తే, మీరు ఒక షెల్ఫ్ కాదు ఇంకొకటి పెట్టండి అని కూడా వాళ్ళని అడగొచ్చు. ఇప్పుడు డబుల్ డ్రావర్ చూపిచ్చా మీకు. అది కూడా చాలా యూజ్ అవుతది. అండ్ కార్నర్‌లో లేజీ సూజన్ పెట్టుకోవడం కూడా చూసాం మనం. అలానే ఆనియన్, పొటాటో బాస్కెట్స్ కూడా పెట్టించుకోవచ్చు. సో, ఎలా కావాలంటే అలా. ఈవెన్ వాటర్ ప్యూరిఫైయర్‌కి మనం నార్మల్‌గా వుడ్ వర్క్ చేయించుకుంటే ఎలా అయితే ఎంప్టీ డోర్ పెడతారో కింద ఎంప్టీ పెట్టేసి, అలా గూడా ఐకియాలో ఇస్తున్నారండి. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ థాట్. సో, ఈ కిచెన్‌లో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఈ లైన్ వరకి 1,71,000 అవుతది. మళ్ళీ ఈ ఐలాండ్ సెపరేట్ అవుతుంది. ఐలాండ్ పక్కన మైక్రోవేవ్‌కి ఇంకొక షెల్ఫ్ ఉంటది. అది సెపరేట్ అవుతది. ప్లస్ ఇటు సైడ్ ఈ షెల్ఫ్ ఉంది గదా! ఇది సెపరేట్ ప్రైసింగ్ ఉంటది. సో, దాన్ని బట్టి మీరు మీ ప్లేస్ బట్టే ఏదైనా గానీ డిసైడ్ అవుతదనమాట. దీని ప్రొఫైల్ కూడా చూడండి. హ్యాండిల్స్ ఇది కూడా చాలా బావుంది. హిడెన్ హ్యాండిల్స్ ఈ మెథడ్ చాలా బావుంది. అండ్ లోపల ఇంకా ఒక చిన్న బార్ కౌంటర్ గూడా ఇచ్చారు. అది గూడా చూపిస్తా మీకు. అంటే జస్ట్ ఇది ఎలా సెటప్ చేశారంటే ఒక పెద్ద కిచెన్ లోపల సైడ్ గూడా ప్లేస్ ఉండేలాగా పెట్టారు. సో, మీరు ఊరికనే ఇలా చూసుకోవచ్చు. మనం ఇదే ప్లేస్‌లో పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎక్కడైనా గానీ ఇది సూట్ అవుతది అంటే మీరు పెట్టుకోవచ్చనమాట. బార్ కౌంటర్ అయితే బార్ కౌంటర్. ఈ మధ్య ఇప్పుడు ఇంట్లో బార్ కౌంటర్ వద్దు అనుకునే వాళ్ళు టీ, కాఫీ కౌంటర్ కింద గూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనెందుకు ఐకియా కిచెన్ ప్రిఫర్ చేస్తాను అంటే, ఇప్పుడు వుడ్ వర్క్‌తో మనం చేయించుకుంటామండి. బట్ తర్వాత ఒకటే ఒక డోర్ పోతది మనకి. అతను మళ్ళీ ఫోన్ ఎత్తడు. సో, ఆ తర్వాత మనకి సేమ్ టు సేమ్ డోర్ సేమ్ కలర్‌తో అంతే పర్ఫెక్ట్‌గా చేసి ఇవ్వాలి అంటే ఆ కలర్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. అదే ఫినిష్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. అదే ఐకియా అనుకోండి 25 ఇయర్స్ వారంటీ ఉంటది. సేమ్ టు సేమ్ డోర్ మనకి వాళ్ళే ఇచ్చేస్తారు. మనం తెచ్చి పెట్టేసుకోవచ్చు. సో, ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ అవుతదని నాకనిపిస్తది. సో, ఇప్పుడొచ్చేసి ఫోర్త్ కిచెన్. సో, ఇది చూడండి. ఇది కూడా చాలా సింపుల్ అండ్ వైబ్రెంట్ కిచెన్. నాకిది కూడా చాలా బా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. వెరీ సింపుల్. మరీ ఎక్కువ హడావుడి ఏమీ లేదు. ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ అన్నమాట. చాలా తక్కువలో అయిపోతది మనకిది. సో, ఇది కంప్లీట్ వైట్ ఇంకా. కంప్లీట్ వైట్. ఈ హ్యాండిల్స్ చూడండి డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు అబ్జర్వ్. అండ్ ఈ వెనకాల బ్యాక్ స్ప్లాష్ టైల్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా ఐకియా వాళ్ళు ఇవ్వరు. కానీ మనం ఊరికనే చూసుకోవచ్చసలు. చూసుకొని ఓకే. ఈ మధ్య ఏ ట్రెండ్ నడుస్తుంది. వైట్‌కి వెనకాల ఇలా లైన్స్ ఉన్న టైల్స్ పెట్టిస్తే ఎట్లా ఉంటది. ఇది అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవచ్చనమాట. అలానే ఇంకొకటి కూడా తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. హాబ్ పెట్టిస్తే బెటరా? నార్మల్ స్టవ్ పెట్టించుకుంటే బెటరా? ఎందుకంటే హాబ్ పెట్టించాలి అంటే ప్లాట్‌ఫార్మ్ కట్ చేయించాలి గదా! అందుకని ఇదొక్కటి ఒకసారి చెప్పండి. సో, ఇక్కడ చూసారా మీకెక్కువ షైన్ రావట్లేదు. ఎందుకంటే ఇవి మ్యాట్ ఫినిష్ అన్నమాట. అండ్ ఐకియాలో అన్ని వస్తువులు పేస్టల్ షేడ్స్‌లో ఉంటాయి కాబట్టి ఇంక మీరు అన్నీ ఇక్కడి నుంచి తీసుకున్నారంటే కిచెన్ ఆటోమేటిక్‌గా కలర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి మ్యాచ్ అయినట్లుంటాయి. ఎస్పెషల్లీ నాకు ఈ డబుల్ డ్రావర్స్ భలే నచ్చాయండి. కాకపోతే ఏదో ఒక క్యాచ్ ఉండే ఉంటది. జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి. అది ఎవరైనా వాడుతున్నట్లయితే చెప్పండి. మన తెలుగు వాళ్ళలో ఐకియా కిచెన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒక్కటి చెప్తాను వినండి. నేను డిఫరెంట్ బ్రాండ్స్‌కి గూడా వర్క్ చేశా గదా! అక్కడ కూడా పార్టికల్ వుడ్డే వాడతారు. సో, ఇక్కడ కూడా పార్టికల్ వుడ్డే వాడతారు. అదొకటి తెలుసుకోవాలి. మనం టేక్ వుడ్‌తో చేయించుకోవడం లేదా ఏదైనా ఒక మంచి వుడ్‌తో చేయించుకుంటుంటే యూ కెన్ గో ఫర్ వుడ్.
అలా కాకుండా మీరు వేరే డిజైనర్స్‌తో ఇట్లా బాక్సుల కింద చేయించుకుంటున్నారనుకోండి సిమెంట్‌తో కాకుండా, దెన్ మీరు ఐకియాలో చేయించుకున్న, వాళ్ళతో చేయించుకున్న ఇట్స్ సేమ్. సో, ఇలా కూడా పెట్టించుకోవచ్చు చూసారా? తడి గిన్నెలు పెడితే ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి డిష్ వాషర్ కూడా మనకి దీని కిందకి వెళ్ళేలా పెడతారనమాట. అండ్ ఈ విండో ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్లైండ్స్ వల్ల ఎంత మంచి కలర్ యాడ్ అయిందో పాపప్ లాగా. అండ్ ఇలా మధ్య మధ్యలో ఓపెన్ షెల్ఫ్స్ పెట్టారండి ఇక్కడ. సో, పై పార్ట్స్ చూద్దాము. ఇలా. సో, మన బయట చేసే వుడ్ వర్క్ వాళ్ళు ఇంకా చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఇంకా ఇలా లాగితే ఇట్లా వచ్చేది. అండ్ రైస్ అండ్ ఆటా డబ్బాలు బయటికి లాక్కోవచ్చు. ఇలాంటివి ఇస్తారు. ఐ నో. బట్ నేను విన్నదేంటంటే ఆ మెకానిజమ్స్ లాంగ్ రన్‌లో స్పాయిల్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం ఓవర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకెళ్తామో అది పాడైతే దాన్ని రిపేర్ చేయించడం చాలా కష్టం. అందుకే పర్సనల్‌గా నేను ఓవర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళను. నేనెప్పుడైనా గానీ బేసిక్‌కి స్టిక్ అవ్వడానికి ఇష్టపడతా అనమాట. సో, దట్స్ ద రీజన్ నేను ఐకియా రికమెండ్ చేస్తా ఉంటాను. అది ఓవర్ హైప్డ్‌గా ఉండదు. బటన్ నొక్కగానే ఒక షెల్ఫ్ ఓపెన్ అయ్యేలాగా ఉండదు. నార్మల్‌గా ఉంటదనమాట. సో, ఈవెన్ షట్టర్ కూడా ఈ మధ్య చాలామంది షట్టర్ ఇస్తున్నారు. అది కూడా స్పాయిల్ అయితే రిపేర్ చేయించడం కష్టం. సో, దట్స్ ద రీజన్ ఐ లైక్ క్లాసిక్ అండ్ బేసిక్ ఏమంటారు అసలు టైమ్‌లెస్ అంటారు కదా! టైమ్‌లెస్. అలాంటి కిచెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది మీకు 2,00,000లో వచ్చేస్తదండి. నాకైతే ఈ కిచెన్ చాలా బాగా నచ్చింది. సో, అదండి. మళ్ళీ నేనేం చేస్తానంటే ఒక 1 వీక్, 2 వీక్స్‌లో ఐకియా వెళ్తాను. ఇంకొక 3, 4 కిచెన్స్ కొత్తవున్నాయి. అవి కూడా నేను మీకు డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ పెడతాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.